ఇంకా సౌండ్ కాస్త పెంచినానా, వాయిస్ డౌన్ అయ్యింది. బైబిల్ చదవగలిగే వారు అందరూ కూడా తరిచి చూడండి. బైబిల్ తరిచి చూచిన వారు స్పష్టంగా బైబిల్ తీసుకోవాలి. నీ బైబిల్ ఎక్కడ ఉంది? అందరూ తీసుకోండి, అందరూ కూడా బైబిల్ పట్టుకోండి. చూడాలి. ఆదికాండము మొదటి మాట, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. నీతిపరుడును నిందారీతుడను ఉండను చాలు. నోవా కంట ఏం పొందుకున్నవాడంట? దేవుని కృప పొందుకున్నవాడు. కృప. ఈరోజు చాలామంది నోవాకును ఎవరు ఆదరించారు అంటే దేవుని కృప. ఆ తుఫాను నుంచి రక్షించింది ఎవరు? దేవుని కృప. వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది ఎవరు? దేవుని కృప. వారిని దీవించి ఆశీర్వదించింది ఎవరు? దేవుని కృప. అతన్ని హెచ్చించింది ఎవరు? దేవుని కృప. ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప. ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆ దేవుని కృప. కొట్టుటప్పట్ల గట్టిగా. నోవాకు నిందారహితుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని కృప పొందుకున్నవాడాయన. చాలామంది కృప లేకుండా ఏది చేయలేం. భక్తుడైన యేసన్న గారు ప్రతి పాటలో ఆయన కృపతో నింపుతుంది, కృపతోనే పాడుతాడు పాట. ఆయన కృప లేనిదే మనం ఏ కార్యాలు జరగవు. ఈరోజు నోవాకు కుటుంబం వెచ్చించబడినందుకు, దీవించబడినందుకు, కాపాడబడినందుకు కారణం ఏంటంటే దేవుని కృప. ఈరోజు 11 నెలలు నీ దేవుడిని రక్షించి, ఆ 10 నెలలు రక్షించి 11 నెలలు నిన్ను కూర్చోబెట్టాడంటే, ఈరోజు దేవుని మందిరంలో ఉన్నావంటే నేను ఆరాధిస్తున్న దేవుని కృప. ఇక నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని కృపను పొందుకోలేక కృపకు దూరం అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, సావాసానికి దూరం అయిపోయి తెలివితేటల మీద ఆధారపడిపోయి బ్రతుకుతున్నారు కొందరు. ఆయన కృప లేనిది ఒక్క క్షణము కూడా మనం బ్రతకలేం, ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేం. బిడ్డలారా, ఆయన కృపే నోవాకును నడిపిస్తుంది. ఆయన కృపే నోవాకు కుటుంబాన్ని హెచ్చించింది. ఆయన కృపే నోవాకు కుటుంబాలను శ్రమలను విడిపించింది. ఈరోజు మన పితరులకున్న మంచిగా నిలబడిన కారణం ఏంటంటే దేవుని కృప. నోవాకు కుటుంబాన్ని ఏ రీతిగా హెచ్చించింది చదువునాను కిందకి. నడిచిన వాడేంట దేవుని కృప పొందుకున్నవాడు ఎవరితో నడుస్తాడంట? దేవుడితో నడుచుకుంటూ వెళ్తాడు. బిడ్డలారా, దేవుని కృప పొందుకున్న నోవాకు ఆయన లేకపోతే వారి కుటుంబం రక్షించబడ్డమే కాదు, దీవించబడ్డమే కాదు, ఆశీర్వదించబడ్డమే కాదు, నేనంటాను యథార్థంగా బ్రతకడమే కాదు, దేవునికి భయపడ్డమే కాదు, నేనంటాను అన్ని విషయములలో దేవునితో కూడా అనుసరించి నడిచే నోవాకు. ఆయన కృప నడిపిస్తుంది, బలహీనుని బలపరుస్తుంది, నడవలేని వాడిని కూడా నడిపించింది దేవుని కృప. నడువంగపైన శ్రీని నిలబెట్టింది దేవుని కృప. బలహీనులకు బలమిచ్చింది దేవుని కృప. దేవుని కృపే నోవాకు కుటుంబాన్ని చక్కగా నడిపించింది, మనందరికీ ఆదర్శపాయిగా నిలబెట్టింది. ఆయన కృప చేత నిలబడ్డాడు. హనోకు నడిపించింది దేవుని కృపే. కృప లేకుండా ఏ మనుషుడు నిలవలేడు, కృప లేకుండా ఏ మనుషుడు ముందుకు సాగలేడు. ఆయన కృప లేకుండా గొప్ప కార్యాలు మన కల్లారా చూడలేం, అద్భుతాలు చూడలేం. నువ్వు అనుకుంటున్నావు నా తెలివి, నా బలం, నాకు డబ్బు, బిడ్డలు, ఫలాలు ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నావు. ఆయన కృప లేకపోతే 2025 సంవత్సరం చూస్తామో లేదో తెలియదు. 2025 సంవత్సరం మనం చూడాలంటే నీ కృప చాలయ్యా, నీ కృప మాకు తోడుగా ఉండాలి ప్రభు అని. ఆయన కృప మీద ఏ బిడ్డ అయితే ఆధారపడతాడో, ఆయన కృప మీద ఏ తల్లి అయితే ఆధారపడుతుందో, ఆయన కృప మీద ఏ తండ్రి అయితే ఆధారపడతాడో, 2025 సంవత్సరమే కాదు, నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా కృప క్షేమమని నీ అంట వచ్చును గాక, నిన్ను నడిపించును గాక,
నిన్ను బలపరిచెను గాక, చెయ్యపట్టుకు ముందుకు నడిపించును గాక. కుంగని నిన్ను ధైర్యపరిచింది ఆయన కృప. ఎన్నోసార్లు సావు బతుకులు ఉంటున్న మనల్ని బలపరిచింది దేవుని కృప. చనిపాదములే అనుకున్న స్థితిలో ఉన్న మనందరినీ మరణ సాయిలోండి విడిపించి ఈ రోజుకి ఈ స్థితికి నిలబెట్టింది కూడా దేవుని కృప. ఓ తల్లి, చెల్లి, దేవుని కృప లేకుండా నీ కుటుంబాన్ని ఎంత నడిపిందామనుకున్నా నడవలే. ఆ నోకు నడిపించింది ఎవరంట? దేవుని కృప. నోవాకని నడిపించింది ఎవరు? దేవుని కృప దేవునితో నడిపించింది. ఈరోజు నువ్వు నడవాలంటే, దేవుని కార్యాలు చూడాలంటే, దేవుని సంతోషాన్ని అనుభవించాలంటే, దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో, మన వ్యాపారాలు, మన బిడ్డల మీద జరగాలంటే ఆయన కృపే నీతో వచ్చునుగాక, నిన్ను వెంబడించునుగాక, నిన్ను బలపరచునుగాక. బిడ్డలారా, నాకు చాలా ఇష్టమైనది ఏంటంటే, ఆయన కృప లేకపోతే ఈరోజు బ్రతుకుంటామా అని ఏడుస్తూ ఉంటాను. ఆయన కృప లేకపోతే ఈరోజు నిలబడతానా అని అంటాను. దేవుని మందిరానికి కూడా మీరు ఎలాగొస్తారో తెలిసే చాలామంది ఇష్టం లేనట్టుగా వస్తూ ఉంటారు, కష్టంగా కాస్తూ ఉంటారు. 12 గంటలకు ఆరాధన చేస్తున్నామంటే బిడ్డలారా, టైం యొక్క 17 సంవత్సరాలు అవుతుంది, మీకు తెలియదా? 17 సంవత్సరాలు అవుతుంది, మీకు టైం తెలియదా? లేకపోతే భక్తి తెలియదా? నేను నీవు నీ మీద ఆధారపడితే బ్రతకలేవు, నువ్వు కృప మీద ఆధారపడితే బ్రతుకుతావు. నువ్వు దేవుని కృప మీద ఆధారపడితే దేవుని కార్యాలు చూస్తావు. దేవుని కృప లేకపోతే మనం కనీసం ముందుకు సాగు గురించి పక్కన పెట్టండి, దేవుని కార్యాలు మనం కల్లారా చూడలేమని అండి నేను చాలాసార్లు ఏడుస్తూనే ఉంటాను ఇప్పటికీ. ఎందుకు తెలుసా? దేవుని కృప పెట్టే మనం బ్రతుకుతున్నామని. ఈరోజు 3 పూటల భోజనం వెళ్తుందంటే ఆయన కృప అండి. ఈ మధ్యకాలంలో 3 నెలలు పెట్టి రింగులకు పాటు లేదు. నిన్నటి దన్నాన్ని మొక్కలు కలకల, కొందరు ఆడుతున్నాయి, కొందరు ఏడుస్తున్నాయి. కానీ ఏడ్చిన మొక్కలు బలపరిచింది దేవుని కృప, వారి కన్నీళ్లు తుడిచింది దేవుని కృప, వారిని తల్లి వలె ఆదరించింది కూడా దేవుని కృప. బిడ్డలారా, అందరినీ సమానంగా చూసింది ఆయన కృప, అందరిని ఒకే రీతిగా నడిపిస్తుంది ఆయన కృప. ఆయన కృపే మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది. ఆయన కృప నిన్ను నన్ను హెచ్చిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మరొక మాట అంటాడు కీర్తనకారుడు. చూడండి 26 అధ్యాయం 3వ వచనములో కీర్తన గ్రంథం. బైబిల్ చక్కగా వాక్యం విన్నప్పుడు మీ పిల్లలు చాదులు పెట్టండి అమ్మా. నేను చెప్పేది 20 నిమిషాలు. నీ కృప నా కన్నుల ఎదుట నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ కృప చాలు. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకున్నా. నా కన్నుల ఎదుట ఎవరు కనపడుతున్నారండి? నీ కృపే. నేను కన్నులతో చూస్తా ఉంటే నీ కృప కనబడుతుంది ప్రభా. నీ కృప లేకపోతే నా కన్నులు తుడిచేవాడు ఒక్కడు లేడు. నేను కన్నులెత్తి చూడగా నీ కృప కనబడుతుంది. నేను ఏడ్చినప్పుడు నీ కృప కనబడుతుంది. నేను కుంగిపోతున్నప్పుడు నీ కృప కనబడుతుంది. ఇదిగో నేను అన్ని వేళలో ఏ ఆధారం లేదు అని ఏడ్చినప్పుడు నీ కృప నన్ను బలపరుస్తుంది. కొట్టుట పట్ల గట్టిగా ఆయన కృప నేను బలపరుస్తుంది. బిడ్డలారు, మన కన్నులు ఎదుట ఆ కింద మట్టి చదువున్నాను. వాళ్ళకి ఇచ్చేస్తున్న అవకాశం మీరు చదవలేరా? నా అక్కడే ఆగు. మొదటి మాట, నా కన్నులు ఎదుట నీ కృపను కనపడుచుందా ఎంచుకొనేనా, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. సత్యాన్ని అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని బట్టి అనుసరించి నడవాలి మనం. నీ ప్రకారంగా నువ్వు నడిస్తే దేవుని కార్యాలు చూడలేవు. నోవాకు దేవునితో నడిచాడు గనక కృపతో నింపబడిన నోవాకు దేవుని అనుసరించి నడుచుకున్నాడు. మనము కూడా సత్యాన్ని అనుసరించి నడవాలి. సత్యమును వెంబడించాలి, సత్యమును ప్రేమించాలి. సత్యాన్ని అనుసరించి నడ్డమే కాదు, దాని కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. అప్పుడే ఆయన కృప నీ కన్నులు ఎదుట ఉండడమే కాదు, నీ కన్నీళ్లు నాక్ష్యంగా మార్చేస్తుంది. కొట్టపట్ల గట్టిగా ఆయన కృప నీ నాక్ష్యంగా మార్చేస్తుంది, సంతోషాన్ని కలిగి చేస్తుంది. ఆయన కృప ఉన్నతమైన కృప చేత నింపుతుంది. నేను మాట అంటాను, ఆయన కృప లేకుండా ఒకంటికి తెల్లగా ఒకంటికి నల్లగా చేసే
మనుషుడు భూమి మీద లేడు, ఇక మీదట కూడా ఉన్నాడు. అలా చెప్పండి. నా తెలివితేటలు నా కుటుంబాన్ని నడిపించేస్తానని అనుకుంటున్నావా? నేనంటాను, కనీసం ఒక్కంటికి తల్లగ చేసే దమ్ము నీకు లేదు. కనీసం నీ కుటుంబాన్ని కాపాడుకున్న అనుభవం కూడా నీకు లేదు. నా దేవుడే నీ కుటుంబాన్ని కాపాడాలి. ఆ ఇంటికి తల్లగా చేయాలంటే నా దేవుడే, ఆ ఇంటికి నల్లగా మార్చాలంటే నా దేవుడే. నేనంటాను, ఆయన కృప చేత నింపబడి కృపలో నేను బలపరచాలంటే నేను ఆరాధిస్తున్న దేవుడే. ఆయన కృప మీద ఆధారపడు, మనుషుల మీద కాదు, డబ్బు మీద కాదు, ఎవరి మీద ఆధారపడి బ్రతకవద్దు. వారం అంతా ఎక్కడెక్కడో ఉన్నావు కదా బిడ్డలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, ఆలోచించండి. వారం అంతా ఎక్కడో ఉన్నా నీవు దేవుని సన్నిధిలో ఉండాలని ఆసక్తికి రావట్లేదు మనకు. ఒకవేళ బోటు మీద ఉన్నావు, నిజమే, బోటు మీదే ఉన్నావు. ఆయన కృప లేకపోతే బోటు మీద బ్రతకగలవా? నడి సముద్రం నుంచి దరికి రాగలవా? ఇక్కడ కూర్చోగలవా? బిడ్డలారా గమనించండి. ఏదో చేద్దామనుకుంటున్నావు కానీ నీ వలన నీ కుటుంబానికి ఏది జరగదు. ఆయన వలనే జరుగును గాక, ఆయన కృప వలనే జరుగును గాక, ఆయన వాక్కు వలనే జరుగును గాక, ఆయన సత్యమైన వాక్యము ద్వారాగా మన జీవితాలు స్థిరపడును గాక, బలపడును గాక. ఎవరు కృప? 10 సార్లు కలకొద్దు, సరిగా కూర్చో. మీరు వింటే బాగుపెడతారు, వింటే బాగుపెడతారు. వినగలిగే మనసు నీకుంటే వాక్యం ఏం చెప్పిందో. ఎన్ని సంవత్సరాలు అయింది కానీ మన సంఘానికి ఎదుగుదల పదుగుదల కారణం ఏంటంటే మనమే సరిగలి. దేవుని కృప పొందుకున్న మా కళ్ళ ఎదుట ఆయన కృప కనపడతానే ఉంది, ఆదరిస్తూనే ఉంది. ఇప్పటికైనాను ఆయన కృపే రాత్రి పడుకొని నీవు ఉదయం లేపుతుంది. పనికలను నీవు క్షేమంగా వస్తున్నావు, ఈ ఆటకెళ్తున్న నీవు సంతోషంగా ధరికి వస్తున్నావు. ఆయన కృపే నీ కనుదీటుతూ ఉంది, ఆయన కృపే నీ బిడ్డలు కాపాడుతుంది, ఆయన కృపే నీ చేతి పనులు దీవిస్తుంది, ఆయన కృపే 3 పూటలు భోజనం పెడుతుంది, ఆయన కృపే నేనంటాను ఉన్నతమైన సంతోషాన్ని ఇస్తుంది. కొట్టపట్లు గట్టిగా ఆయన కృపే మనల్ని ఆదరిస్తుంది. ఇప్పటికైనా మర్చిపోవద్దు. నీ భర్తని ఇంటికాడ టీచర్సావా? పొద్దున్నే ఆటకి వెళ్తాడని ఏమో. యాకోబు రాసిన పత్రికలో 4:13 రేపు ఏం జరుగుతుందో, రేపు ఉంటామో లేదో తెలియదే, 25వ సంవత్సరం చూస్తామో లేదో తెలియదే, బ్రతుకుతామో లేదో తెలియదే, ఎవడు ఉంటాడో తెలియదు. ఆయన కృప ఉంటేనే మనం అందరూ కలుసుకోగలం, మరలా కాలు కడుక్కోగలం, ఒకే పాత్రలు తినగలం, ఒకే రక్తము తాగగలం, ఒకే ప్రేమ యందును భుజించగలం. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం బిడ్డ, బ్రతకలేం. నువ్వెంత ప్రార్థన చేసినా, నేనెంత ప్రార్థన చేసినా, మన కుటుంబాన్ని కట్టుకునే మనకు బతుకులు దేవుని కృపకు దూరం అయిపోయాయి. ఆయన కృప మన కన్నులు ఎదుట ఇంకా చాలా మాటలు రాసేసాడు అక్కడ. చదవండి మాట నాన్న. కీర్తన గ్రంథములో 26వ అధ్యాయములో 3వ వచనములో నా కన్నులు ఎదుట ఆయన కృప మదులుతూ ఉంది, కనపడుతూనే ఉంది. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, దేవుని కృప పొందుకున్నవాడంట పనికిమారాలతోదంట సంగత్యం చేయడంట, పనికిరాని స్థలాల్లో ఉండడంట. నేనంటాను, ఇలాగంట నేను బాధపడకండి. తాగుబోతులతో సహవాసం చేయడు, దొంగలతో సహవాసం చేయడు, పనికిరాని వాళ్ళతో సహవాసం చేయడు. దేవుని కృపను పొందుకుని నీవు నేను సత్యాన్ని అనుసరిస్తావు, సత్యములు నడుస్తావు. సత్యములో నడ్డమే కాదు, ఆది అపొస్తలులు నడిచారు, అనుసరించారు, బ్రతికారు, కృపను పొందుకున్నారు, మంచి పేరుని పొందుకొని దేవుని ఎదుట నిలబడ్డారు. బిడ్డలారా, అలాంటి మంచి పేరు మనకు కలగాలి, అలాంటి మంచి కృప మనం పొందుకోవాలి. అదే కీర్తన గ్రంథము చూడండి 36వ అధ్యాయం 5వ వచనం, 36వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశం అంటి ఉన్నదంట. ఎక్కడికి అంటుకుందంట? ఎక్కడికి అంటిపోయిందంట ఆయన కృప? నీ కృపయే
నువ్వు కూర్చొని లేస్తే నాకు బాగా లేస్తూ ఉంటుంది. మీరు లెగడం బైబిల్ పట్టుకోండి, కిందకి లేగడం నాకు నష్టం ఉంటుంది. ఎవరి పనిలో వాడు ఉంటేనే దేవుడి చిత్తం జరిగించుకుంటా. నీ కృపయే నన్ను బ్రతికించినది. సౌండ్ దాన్ని తగ్గించు, ఇది పంచి. నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలమో సజీవగుంచినది. మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలమో సజీవగుంచినది. ఓ మేడమెత్తులన్నీ ఉన్నా, ఆస్తుపాస్తులన్నీ ఉన్నా, నీవు చూపే ప్రేమ కన్నా ఏదు కాదు విన్నా. అయ్యా మేడమెత్తులన్నీ ఉన్నా, ఆస్తుపాస్తులన్నీ ఉన్నా, నీవు చూపే ప్రేమ కన్నా ఏదు కాదు విన్నా. నా కన్నీటిలో వాతార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. నా కన్నీటిలో ఓదార్పు నీవయ్యా, నా కన్నీ నీవే నా మంచి యేసయ్యా. మార్గమా సత్యమా జీవమా నా సర్వమా, నీ కృపయే నన్ను బ్రతికించినది, ఇంతకాలమో సజీవగుంచినది. ఆయన కృప అంట ఆకాశముకు అందుకుందంట. అబ్బా, దేవుని కృప ఎంత, ఆకాశం అంత. భూమి తన పాదపీఠం, ఆకాశము సింహాసనం. ఆయన కృప ఎక్కడికి అందుకుందంటే, చదువు నాన్న బిడ్డ. నీ కృప ఆకాశమునకు అంటుకొని ఉన్నది. అబ్బా, కొట్టుటప్పట్ల గట్టిగా. నీ నీతంట దేవునితో సమానమంట. దేవుని కృపంట ఎవరితో అంటుకుందంట, ఆకాశమునకు. నిజంగా మనం అలా బ్రతుకుతే, నువ్వు నీతిగా బ్రతుకుతే, కృపను పొందుకున్నవాడివైతే, నిన్ను హెచ్చించడమే కాదు ఆకాశమంతంట. అబ్బా, ఎక్కడో కనపడుతున్న ఆకాశాన్ని అంటుకుంటుందంట. అంతగా నిన్ను హెచ్చిస్తాడంట, అంతగా దీవిస్తాడంట, అంతగా నేను కాపాడతాడంట. మరొక మాట చెప్పనా, నీ నీతి దేవునితో అంటకట్టి నడిపిస్తుందండి. కొట్టబడి గట్టిగా. నువ్వు దేవుని కృప పొందుకున్నవాడివైతే, ఆ కృప ఆకాశము కంటే, నేను అంటాను ఆకాశమే కాదు మరొక ఆకాశం, 3 ఆకాశము కూడా అంత ఎత్తుగా ఉంటుంది ఆయన కృప. ఆయన కృప పొందుకున్న వారందరిని కూడా అంతగా దేవుడు ఇచ్చించునుగాక, అంతగా దేవుడు దీవించునుగాక, దేవుడు ఘనపరచునుగాక. సత్యముని అనుసరించి నడుచుకున్న వారందరినీ కూడా ఆ రీతిగా దీవిస్తాడు. అండి, యేసు ప్రభుతో ఎవరైతే కృప పొందుకున్నవాడంట అంటకట్టి బ్రతుకుతాడో, నీతిమంతుడిగా నీతిగా నిజాతిగా బ్రతికితే, ఆయనతో అంటకట్టి నువ్వు సదాకాలము దేవునితో ఉండుగాక. దేవుని కృప ఆయనతో అంటకట్టే రీతిగా, ఆయనతో అంటకట్టడమే కాదు, ఆయనతో కలుసుకుండడమే కాదు, సదాకాలం ఆయనున్న స్థలములో నీ ఉండుగాక. ఆయనున్న స్థలములో మనం ఉండాలంటే మన కృప ఎక్కడ ఉండాలంట, ఎంతవరకు ఉండాలంట అండి? మన నీతి దేవునికి అంటకెట్టడం బ్రతకడమే కాదు, మన భక్తి ఎలాగ ఉండాలంట, ఆకాశముకు అందుకున్నట్టుగా ఉండాలి. దేవుని కృపను పొందుకున్నవాడు దావీదు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభువా, నేనైతే ఎక్కలేను ప్రభువా, నీ కృపే నన్ను ఎక్కిస్తుంది, నీ కృపే నన్ను రాజుగా చేస్తుంది, నీ కృపే ఎక్కడో నన్న స్థితిగతిని మార్చి ఈరోజు రాజుగా చేసింది నీ కృపే. కొట్టపట్ల గట్టిగా. ఆయన కృప ఎంత మంచినైనా, పెంట కప్పును దీనులు పైకెత్తిది ఆయన కృప, పనికిరానివన్నీ పరుకొచ్చిత చేసింది ఆయన కృప, ఆకాశం అంతగా ఎత్తుగా నడిపించింది ఆయన కృప.
నీతిగా అనుసరిస్తే దేవునితో అంటకట్టి నడుచుకుంటావంట. అబ్బా బిడ్డలారా, దేవుని కృప పొందుకున్నవాడు అందరూ కూడా సత్యములు నడుస్తారు. మూడోటి ఏమంటాడంటే ఆయనతో అంటకట్టి బ్రతుకుతాం. ద్రాక్ష తీగు అంటే ద్రాక్షకు అంటకట్టి బ్రతుకుతూనే ద్రాక్ష ఫలిస్తూనే ఉంటుంది. యేసుప్రభు పిల్లలు యేసుప్రభు కొరకు అంటకట్టి బ్రతుకుతూనే నువ్వు చేసిన భక్తి ఆకాశానికి అందుకుంటుంది. కొట్టపట్ల గట్టిగా ఆకాశము కదా కృప మేఘుమలే నేనంటాను, వర్షము వలే దేవా నేనంటాను, మంచు వలే నిన్ను ఆకర్షించుకుంటును గాక, నిన్ను దీవించును గాక. మన కృప ఎక్కడికి వెళ్ళిపోవాలంట? ఆకాశానికి అంటుకోవాలి. దేవుని పిల్లలు ఎక్కడ ఉండదు కాదు. రాత్రి చెప్పారు, ఇక్కడ ఉన్నందుకు చేయనందుకు బతి కాదు. మనం ఆయన కృపను పొందుకొని ఆయన ఉన్న స్థలంలో ఉండాలి. ఆయన కట్టి బ్రతకాలి. ఆకాశమంతగా ఎత్తుగా మనము హెచ్చించాలి, దీవించాలి. దేవుడు ఘనపరుచుకునేది వర్ధలుతూ ఉండాలి. అప్పుడే మనము దేవునితో ఉన్నట్టు లెక్క ఉంటుంది. అప్పుడే ఆయన కృప నీతో ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది. అప్పుడే ఆయన కృప నేనేనా కూడా సిగ్గుపరచనివ్వదు. ఆయన కృప అవమానం కలగనివ్వదు. నేను హెచ్చిస్తూ ఉంటుంది, ఘనపరుస్తూ ఉంటుంది. నేను మనసారా కోరుకున్నది మనల్ని హెచ్చించిన దేవుడు ఆయన కృపే. ఆకాశమంతగా అండి దేవుడు హెచ్చించిన వాడని, ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించిన వాడని, ఉన్నతమైన బహుమానం ఇచ్చే దేవుడని, ఎవరికి ఇవ్వలేని ఆశీర్వాదాన్ని పొందాలంటే నువ్వు కృపను పొందుకొని ఆకాశాన్ని అంటుకున్నంతగా నువ్వు ఎదుగుదువు గాక, నువ్వు ఫలించుదువు గాక, నువ్వు పచ్చగా ఉందువు గాక, దేవుని కృపల వర్ధలేదువు గాక, ఆయనకి నీకు అంటకెట్టి బ్రతుకును గాక. దేవునితో ఉంటే ఆయన కృప నీతో ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉంటే ఆయన సన్నిధి నీతో, నీ వ్యాపారం మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద వచ్చును గాక. ఆయన కృప లేకుండా ఏది సాధించలే. ఆయన కృప లేకుండా ఏ కార్యాలు మన జీవితంలో జరగవు. చాలామంది అనుకుంటారు ఏదో రకంగా జరిగిపోద్దండి కృప. ఆయన కృపే ఏ రోజు గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఎక్కడో ఎంగిలెత్తరాగుతున్న యేసన్న గారిని ప్రపంచానికి చివరికి తీసుకెళ్ళింది ఆయన కృప. ఎక్కడో పనికిరాని కొల్లు తీసుకుంటున్నా అతని పేరు కిట్టయ్య ఒక సినిమాలని దేవాలయంగా మార్చి సముద్ర ప్రాంతం అంతా అటు సిరాల ఇటు పారతిప్ప అంతా కూడా తిప్పింది ఆయన కృపే. కొట్టపట్ల గట్టిగా ఆయన కృప లేనిదే భక్తులు అంతగా హెచ్చించలేదయ్యా. ఆయన కృప లేనిదే ఈరోజు మనం బ్రతుకు ఉండలేం. ఆయన కృపే వాళ్ళ సాక్ష్యాలు మార్చేసింది. ఆయన కృపే వారికి ఎన్నడూ లేని పేరుని చేసింది. వాళ్ళ బాబోలు వల్ల వచ్చిన పేరు కాదండి, వాళ్ళ ధనం వల్ల వచ్చిన పేరే కాదండి. నా దేవుడు ఇచ్చిన గొప్ప ఘనత ఏంటంటే దేవుని కృపను పొందుకొని గొప్ప విజయాన్ని పొందుకున్నారు, విజయాన్ని సాధించారు, దేవుని కొరకు రోషము కలిగి బ్రతికారు. అందుకే వారి పేర్లు ఆకాశానికి అందుకున్నాయి. ఆయన కృప అంతగా నడిపించింది. ఆయన కృప ఉన్నతమైన కృప చేత నింపి ఆయన బలమునిచ్చి వాడుకుంది. ఈరోజు నీకు నాకు ఆయన కృపను పొందుకుంటున్నావా? ప్రార్థించేయడమే తెలియదు ఇప్పటికి వరకు. ఉదయకాల సమయంలో ప్రార్థించమంటే నీకు అనుకూలంగా మార్చుకొని ప్రార్థన చేస్తావా? కానీ దేవుని కృపను పొందుకుంటే నన్ను బ్రతికించింది నీ కృపను ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అయ్యా రాత్రి అంతా పడుకున్న నన్ను లేపింది నీ కృప అయ్యా. ఉదయకాల సమయంలో నేను నా కుటుంబం బ్రతుకున్నామంటే నీ కృపే ప్రభాని ఎప్పుడైనా కృపను గురించి జ్ఞాపం చేసుకున్నావు? బిడ్డలారా, యెరూషలేమును జ్ఞాపం చేసుకోకపోతే చాలా హానికరమైన భక్తులు చెప్పారు. యెరూషలేమాన జ్ఞాపం చేసుకున్నప్పుడు వృద్ధులతాడని రాశాడు. అలాగే దేవుని కృపను జ్ఞాపం చేసుకుని చాలా బాధపడతాం. ఆయన కృపే నేను హెచ్చిస్తుందని జ్ఞాపం చేసుకో. ఆయన కృపే చదువుల్లో కానీ పదవుల్లో కానీ, నేనంటాను ఘనతను కానీ, బోటులు కానీ, వ్యాపారాలు కానీ, బిడ్డలకు కానీ, ఉద్యోగాలు కానీ, చదువులు కానీ నేనంతగా హెచ్చించినంత కారణం ఏంటంటే దేవుని కృపే. నీ నోటి నవ్వును పెట్టింది కూడా దేవుని కృపే. ఆయన కృపను మర్చిపోకు. ఈ రోజున బలము రేపు ఉండదు, ఈ రోజున జనము రేపు ఉండరు, ఈ రోజున బట్టలు రేపు ఉండవు, ఈ రోజున జనము రేపు ఉండరు, ఈ రోజున మేడల మధ్యలో మనతో రేపు ఉండవు. ఆయన కృప సదాకాలము నీతో ఉండును గాక, నిన్ను నడిపించును గాక, నిన్ను బలపరచును గాక. ఆయన
ఆయన కృపే నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. పాటలు తెలియని వారికి పాటలు ఇస్తుంది. వాక్యం తెలియని వారికి వాక్యం నేర్పిస్తుంది. సంగీతాలు కొట్టడం తెలియని వారికి సంగీతాలు నేర్పిస్తుంది. ఈరోజు సువార్త అంటే తెలియని వారికి సువార్త నేర్పిస్తుంది. ఎదుటి వారిని ప్రేమించడం నేర్పించిన కారణం ఏంటంటే ఆయన కృపే. ఆయన కృపే. మనమంతగా టాలెంట్ ఉందని అనుకోవద్దు. ఏ టాలెంట్ లేని ఆనాడు దేవుని శిశువుని వాడుకున్న దేవుడు. మనకు కేవలం దేవుని కృపే. ఈరోజు నీ భర్తని ఇంటికాడ పడుకోబెట్టొచ్చావా, నీ బిడ్డలు ఇంటికాడ పడుకోబెట్టొచ్చావా నాకు తెలియదు. కానీ నీకంతటలా నీ స్థితి, నీ పాట, నీ ఆలోచన, నీ తలంపలని దేవుని కృపకే అప్పు చెప్తున్నాను. ఆయన కృపేను చూచుకుండును గాక. ఆయన కృపే నేను తోలుకొచ్చను గాక. ఆయన కృపే ఎందుకు ఆగిపోయావో పరీక్ష చేసి పాస చెయ్యను గాక. ఆయన కృపే. ఆయన కృప లేనిదే ఏది చేయలేం. మరొక మాట కీర్తన గ్రంథం అదే 36:7 కూడా చదివితే మంచి మాట రాయబడు. ఎలాంటి అంట, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది. అబ్బాబ్బా కొట్టుటప్పట్లు గట్టిగా, దేవా నీ కృప ఎంత అమూల్యమైనది ప్రభువా. భూమి మీద నరులందరూ కూడా నీ రెక్కల నీడలో ఆశ్రయించును గాక, ఆదరణ పొందుకుందును గాక. ఆయన రెక్కల నీడలో సంతోషాన్ని అనిపించును గాక, నెమ్మది పొందుకుందువు గాక. నేనంటాను, భూమి మీద నరులందరూ కూడా ఆయన కృపతో పాటు ఆయన రెక్కల నీడలోకి వస్తే నీకు ఆశ్రయం కలుగును గాక, ఆనందాన్ని కలుగును గాక, నెమ్మది కలుగును గాక. నేనంటాను, ఈ నెమ్మది రోజే సంవత్సరము కూడా నీ జీవితంలో ఉండువు గాక. నేను ఎవరైతే ఆమెనంటారో వారి ఇంటికి వచ్చును గాక. ఏమన్నాడు మరొకసారి చదవండి ఆ మాట. నీ కృప ఎంతో అమూల్యమైనది. చూడండి, నీ కృప ఎంతో అమూల్యమైనది అంటే వర్ణించలేనంత, వివరించలేనంత, అంతు పెట్టలేనంత కృప. ఆ కృప చేత నేను నింపుతానంటున్నాడు. ఆ కృప చేత నేను ఆదరిస్తానంటున్నాడు. ఆ కృప చేతే ఆయన రెక్కల నీడలోకి నేను చేర్చుకుండును గాక. అబ్బా, నరులందరికీ ఆశ్రయం కలగాలంటే రాత్రి అంతా పడుకున్న మీ అందరికీ నిద్ర లేదు కదా బోట్ల మీద. ఏ రెక్కల నీడలోకి వస్తే ఆశ్రయం పొందుతారంట? మంచం మీద పడుకుంటేనా, ఏసీలో పడుకుంటేనా, డబ్బులు కొంచెం మంచం పడుకుంటేనా, ఎక్కడ పడుకుంటేనా ఆశ్రయము? దేవుని రెక్కల కిందకి ఏ కుటుంబం మీద వస్తుందో వారందరికీ ఆశ్రయం కలుగును గాక, ఆనందం కలుగును గాక, ఆ రెక్కలకు శక్తి ఇచ్చును గాక, ఎముకలకు బలం ఇచ్చును గాక, మరొక రాజు ఏట చేయను గాక, విస్తారమంట పంట కోసుకుండును గాక, నీవు నీ కుటుంబము అనుభవించుదువు గాక. ఆయన రెక్కల నీడలోకి వచ్చేటప్పుడు ఎవరి రెక్కల నీడలోకి వెళ్ళాలంట? దేవా నీ కృప ఎంత ఉన్నతమైనదయ్యా. ఆ కృప చేత నింపబడిన ప్రతి ఒక్కడు, కృప చేత నింపబడిన బలము పొందుకొని నీవు, బ్రతికించబడుతున్న నీవు ఆయన రెక్కల నీడలోకి వస్తే ఆయన సంతోషాన్ని మన అందరికీ ఇస్తాడు. ఆయన నెమ్మది మనకిస్తాడు. బిడ్డలారా, కాస్త అలసిపోయానండి నిద్రపోతానని అంటావు. అలసర తీరాలన్నా, రెక్కల కష్టాయితే నువ్వు అనుభవించాలన్నా, నువ్వు సంతోషంగా సమృద్ధిగా ఉండాలన్నా ఆయన రెక్కల నీడలోకి రావాలి కదా. దేవుని మందిరంలోకి రావాలా రావద్దా? అమ్మ చెప్పండి రా తల్లిలు. మరి ఎందుకు ఇంటికాడ ఉండిపోతారు మనుషులు? కారణం ఏంటి అంటే, ఇదేమైనా 10 రూపాయి దేవుడు రూపాయి దేవుడా యేసుప్రభు అంటే? లేకపోతే నీ అనుకూలంగా భక్తి చేస్తున్నావా? నువ్వు అనుకూలంగా చేస్తే నా దేవుని కృప నీ దగ్గర రానే రాదు. ఆయన రెక్కల నీడలోకి రావే రావు. మరి ఆయన రెక్కల నీడలోకి రాకపోతే ఏం జరుగుతుందంటే, సాతాను రెక్కల నీడలోకి వెళ్తావు, నీ కుటుంబం గలిబులు అవుతూ ఉంటుంది. సమృద్ధులు వేసిన లేవు అనేది ఇంటికి వస్తూ ఉంటుంది. కష్టం అనేది మన ఇంటికి వస్తూ ఉంటుంది. కరువు అనేది మన ఇంటికి వస్తూ ఉంటుంది. ఎందుకు? దేవుని రెక్కల నీడలోకి లేక, దేవుని కృప పొందుకోలేక, దేవుని సన్నిధిలో మనం నిలవలేక. బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఆదివారం ఆటకి ఎందుకు మానేశారండి? ఇది మీ భర్తలు ఎప్పుడైనా అడగండి, ఎందుకు మానేసావయ్యా అని అడగండి. అడిగి మీరేమనంటే, అమ్మాయి నా వైపు చూడండి,
ఎందుకు మానేశారంటే అలవాటు ప్రకారంగా మానేస్తే ఆడుకు పచ్చతనము లేకపోతే బాగుపడ్డం అనేది జీవితంలో ఉండదు. నేనంటాను, దేవుని కొరకు మానేస్తే దేవుని రెక్కల నీడలో కుండునుగాక. ఆయన రెక్కల నీడలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సంతోషాన్నిచ్చునుగాక, ఆనందము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, కృపలో వారిని దీవించును గాక. ఈ స్థితిలో నున్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఆమె నీ కృపే. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినది యేసయ్యా. కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినది నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, ఇది నీ కృపా, ఇది నీ కృపా, ఇది నీ యేసయ్య కృపా. హల్లెలూయా. ఆయన కృప పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆయన రెక్కల నీడలోకి వచ్చను గాక, ఆయన క్షేమం నీకు ఇచ్చను గాక. బిడ్డలారా, మీరు కూలికెళ్ళి కష్టపడుకుంటున్నారు, కడుపు నిండా తింటున్నారు, పడవలకు వెళ్తున్నారు, ఉంటి తింటున్నారు, లేకపోతే మానేస్తున్నారు. మేము మీ మీద ఆధారపడి బతకట్లేదు, కానీ దేవుని మీద ఆధారపడిన బ్రతుకుతున్న మమ్మల్ని కూడా దేవుని కృపతో పోషిస్తున్నాడు, దేవుడే ఆదరిస్తున్నాడు. మేము ఎవ్వరికి ఏం చెప్పం, కానీ ఆయన రెక్కల నీడలోకి వస్తే నీకు ఆశ్రయంతో పాటు సంతోషాన్ని దేవుడు ఇచ్చను గాక. బిడ్డలారా, అసలు ఎందుకు మీరు దూరంగా ఉంటున్నారో నాకు తెలియట్లేదు. ఒక ఇత్తనం వేసుకున్నవాడు నూరంతులుగా ఫలించాలని ఏదో రకంగా పంటను పండిస్తానే ఉంటాడు. ఒకటో క్లాసు చదివించిన కొడుకుని వాడు తంత పాస్ అవ్వాలని ఎంతో కష్టపడి చదివిస్తూనే ఉంటాడు, వాడికి జాబు రావాలని కష్టపడి చదివిస్తూనే ఉంటాడు. బిడ్డలారా, కూలి పనికి వెళ్ళేవారు ఇంకా జీతం పెరగాలని, ఆటో తోలుకున్న వాడు ఇంకా సంపద పెరగాలని కష్టపడుకున్న ప్రతి ఒక్కడు ఆలోచన చేస్తూనే ఉంటాడు. కనీసం దేవుని కృప ఎందుకు పెరగట్లేదు? దేవుని సన్నిధి నీకు ఎందుకు అనుభవం లేదు? దేవుడు అంటే ఎందుకు నీకు కష్టం? అలాగైతే దేవుని మందిరానికి వచ్చి ఎందుకు మనకు ఫలితం, ఎందుకు మనకు లాభం? ఆలోచించండి బిడ్డలారా. దేవుని కృపను పొందుకుని నీవు ఆయన రెక్కల నీడలోకి, నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? నువ్వెక్కడ ఉంటున్నావు? ఇది పద్ధతి కాదే. యెహోషువ అంటాడు, ఆయన కృప పొందుకున్నవాడు గనక నేనును నా ఇంటి వారెను దేవుని సన్నిధిలో ఉండాలి కదా, దేవుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని సంపాదించుకోవాలి కదా. బిడ్డలారా, ఏదో ఒకరోజు ఏదైనా నేను పట్టుకెళ్తావా? పుట్టగానే ఏం తెచ్చావా? చచ్చినప్పుడు ఏమైనా పట్టుకెళ్తావా? కనీసం నువ్వు నాది నాది అని వార్తలాలు పడుతున్నావు, ఏది నీ అంట రాదే. ఒకటి మాత్రం వస్తూ ఉంటుంది, ఆయన కృప నీతో వచ్చును గాక, ఆయన కృప అంతవరకు నడిపించును గాక, నీకు బలమునిచ్చును గాక అని చెప్పగలను. మరొక మాట చూడండి, ఆయన రెక్కల నీడలోకి వస్తే కృప పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా ఆయన రెక్కల నీడలోకి రావాలి. బిడ్డలారా, మరొకసారి
మనం ఎంతగా సంతోషపెట్టే దేవుడు, ఎంతగానో మన బాధలు పెంచుకున్నది ఆయన కృపే. ఎంతగానో మనన్న వారు మన పక్షాన ఉండలేరు, మనతో ఉండలేరు. నేనున్నానని చెప్తారు కానీ ఎవరు మనల్ని ఆదరించలేరు. ఆయన కృప మాత్రమే నీకు ధైర్యం ఇస్తుంది. ఆయన కృప మాత్రమే నేనున్నానని చెప్పగలుగుతూ ఉంటుంది. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము బిడ్డలారా 63వ అధ్యాయం 3వ వచనం. నేను ముగిస్తున్నాను. మీరు మాట్లాడితే ముగిస్తాను. ఇక మాట్లాడుతూనే ఉన్నారు. అమ్మా, జీవము కంటే ఉత్తమం అనేది నీ కృప. అంటే జీవం అంటే అర్థం ఏంటి? ప్రాణము కంటే గొప్పది దేవుని కృప. శరీరం గొప్పదా? దేవుని కృప గొప్పదా? ప్రాణం గొప్పదా? దేవుని కృప గొప్పదా? అంటే జీవము కంటే దేవుని కృప గొప్పది. ఇక చదివమ్మా. నా పెదవులు నిన్ను స్తుతించెను, నా మంచం మీద నేను పడుకున్నప్పుడు కృప పొందుకున్నాడు. ఇప్పుడు ఎలా జానిస్తాడంట? దావీదు రాత్రి కాల సమయంలో దేవుని జానిస్తూ ఉంటాడంట. హల్లెలూయా చెప్పండి. నేను పొద్దులేసి రాత్రి అంతా అనుకుంటున్నాను, ఏ వాక్యం చెప్పాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా ప్రార్థించాలి ప్రభా, చదివిలేను, నాకు ఎలాగని కృప కావాలి ప్రభాని. కృప మీద ఆధారపడి ఎప్పుడూ కూడా మరి వచ్చే నెలంతా కూడా ప్రార్థన చేయాలి. వచ్చే నెలంతా ఉదయకాలంలో మరలా 1వ తారీఖు నుండి మరలా పాటలు ప్రారంభించాలి. ఆసక్తి కలిగిన రండి, దేవుని కృపను పొందుకోండి. నేను అంటాను బిడ్డలారా, మనం నిద్ర మంచం మీద ఉన్నప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని బ్రతకాలి. నేనంటాను, కృపను జ్ఞాపకం చేసుకో, కృప మధుల్లో పెట్టుకో. దేవా, నీ మాటలు నాకు నైనా మధులుతూ ఉన్నాయంటాడు దావీదు. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో అది నెమ్మదినిస్తుంది అయ్యా అని ఆ కృప కొరకు కనిపెడతానే ఉన్నాడు దావీదు. నేనంటాను, వర్షము కొరకు భూమి ఎండిన నేల కనిపెట్టినట్లు దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుదువు గాక. దేవుని కృప కొరకు ఎదురు చూచుదువు గాక. దేవుని కృప కొరకు నువ్వు ఎదురు చూడటమే కాదు, ఆ మొక్క, ఆ విత్తనం మలుచుటకు, అది ఫలించుటకు ఎలాగైతే ఎదురు చూస్తుందో వర్షము కొరకు, యేసుప్రభు రాకడ కొరకు కృప పొందుకున్న ప్రతి ఒక్కడు ఎదురు చూచును గాక. అందరూ ఆమె చెప్పండి. బిడ్డలారా, మనం నిద్ర మంచం మీద పడుకున్నప్పుడు ఆలోచన ఎన్నో వస్తూ ఉంటాయి. దుష్టుడు ఆలోచనలు కూడా ఉంటాయి. కొన్ని తలంపులు, చెడు తలంపులు వస్తూ ఉంటాయి. దీనన్నిటిని మార్చాలంటే దేవుని కృపను జ్ఞాపకం చేసుకో. మనం పడుకున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, నిలబడినప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ దేవుని మాట తప్ప వేరొక తలంపు నీకు రాకూడదు. దేవుని కృప ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో ఆయన కృప నిన్ను ఎక్కడ సిగ్గుపడనివ్వకుండా నిన్ను కాపాడునుగాక. ఆయన కృప ఎక్కడ నిన్ను పడిపోకుండా నేను నిలబెట్టునుగాక. ఆయన కృప నీ సాక్ష్యం పడిపోకుండా కాపాడునుగాక. ఆయన కృప నువ్వు పొందుకున్న రక్షణ పోగొట్టుకోకుండా నా దేవుని కృప నిన్ను కాపాడునుగాక. బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మదులుతూ ఉండాలి. ఎక్కడున్నా నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా అని ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడతామో, దేవుని వైపు చూస్తామో బిడ్డలారా, మనకు మనోవ్యాధన లోపల నుంచి వస్తూ ఉంటుంది. ఏదో ఏడిస్తే మీరు ఏదో దొబ్బులిస్తారని అట్లేదు. నాకేదో పగడం, నాకు అంత అవసరం లేదు. నేను బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని కృప మనతో వచ్చును గాక. దేవుని కృప ఎంబడి కృప మన అందరి ఎంట వచ్చును గాక. బిడ్డలారా, మరొకసారి ఆ మాట చదువు తల్లి అవన్నట్టున్నాడు. గట్టిగా చదవాలి. నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచం మీద నిన్ను. అబ్బా, ధ్యానించడం అర్థం ఏంటంటే ప్రార్థన చేసేదను అని అర్థం. కృప ఉన్నతమైనది, ఉత్తమమైనది, కృప కలిగినది. ఆ కృపను పొందుకున్న ప్రతి ఒక్కడు కూడా నిద్ర మంచం మీద, రేపు సండే బిడ్డలారా, శనివారం పడుకున్న ప్రతి ఒక్కడు ఏమని ఆలోచించాలి? రేపు సండే, అయ్యో వలల పని ఉన్నాయి, అది త్వరగా తర్వాత చేసుకుందాం. ఇంటి పని ఉంది, తర్వాత చేసుకుందాం. కుండల పని ఉంది, తర్వాత చేసుకుందాం. పొలాల పని ఉంది, తర్వాత చేసుకుందాం. బట్టల పని ఉంది, తర్వాత చేసుకుందాం. నేను దేవుణ్ణి స్తుతించాలి అని కృప పొందుకున్నవాడు దేవుని కొరకు ఆలోచించునుగాక, దేవుని గణపరచునుగాక, దేవుని మహిమ పరచునుగాక. ఎప్పుడు
ఎప్పుడు దేవుని జ్ఞాపం చేసుకోవాలి బిడ్డలారా. మీ ఆయన వేటకెళ్ళాడు, అమ్మా వినండి చెల్లెళ్ళు, మీ ఆయన వేటకెళ్ళాడు, వస్తాడా రాడా? వస్తాడా రాడా? వచ్చినోరి గురించి ఆలోచించకు. నేనంటాను, మీ ఆయన్ని క్షేమంగా నడిపించిన కృపను జ్ఞాపం చేసుకోమని చెప్తున్నాను. ఆ కృప కలిగిన దేవుని జ్ఞాపం చేసుకో. కృపనిచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకుంటే దివారాత్రులు కూడా దేవుని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం కళ్ళారా చూస్తాం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 18వ వచనం. ఈ మాట చెప్పి ముగిస్తున్నాను, టైం కూడా అవుతుంది, జాగ్రత్తగా. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 18వ వచనం గట్టిగా చదవాలి. మరొకసారి చదవండి నాన్న, గట్టిగా చదవాలి. వారు సంకెళ్ళ చేత ఏం చేస్తున్నారంట అంటే కాళ్ళను ఇరికించిరి. వినుము అతనిని, చాలు, హల్లెలూయా. అది అది ఉండవచ్చునాడే, మర్చిపోయిన జ్ఞాపం చేస్తాడు నాయస్ కూడా, ఎంతగా ఉండవచ్చున్నాడు అంటున్నాను నేను. చూడండి, నేనే పొరపాటు చేస్తానని. అది 5వ వచనంలాగా ఉంటే 3వ వచనం 5వ వచనం అంటున్నాను. అంటే 103వ వచనంలో ఏమన్నదంట? 18వ వచనంలో ఆయన కృప యుగ యుగాలు తరతరాలు నీ పిల్లల 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 పిల్లలతో పాటు ఆయన కృప ఉండునుగాక. ఆయన కృప నిన్ను ఆదరించునుగాక. ఆదరిస్తుందా? ఆదరించదా? ఎవరి కృప? దేవుని కృప, మనుషుల కృప కాదు బిడ్డలారా. దేవుని కృప నిన్ను ఎంతగా ఆదరిస్తుందంటే తరతరాలు కూడా ఆదరిస్తుంది, యుగ యుగాలు అండి. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి గంట ఆయన కృప నిన్ను ఆదరించునుగాక. అబ్బా, తరతరాలు ఉన్నది ఎవరంటే చెప్పండి అమ్మా. తరతరాలు నేను ఉంటానన్నవారు ఎవరైనా చేతులు ఎత్తండి. ఎందుకులే 2025 సంవత్సరం నేను ఉంటానన్నవారు చేతులు ఎత్తండి. ఉండలేదు, గ్యారెంటీ లేదు. తొడిగ చెప్పులకు గ్యారెంటీ ఉంది, గుండు చూతుకు గ్యారెంటీ ఉంది, కానీ మనసు గుండుకి గ్యారెంటీ లేదు. దేవుని కృప తరతరాలు కాపాడుతుందంట, ఆదరిస్తుందంట. ఎక్క చదువు నాన్న. ఆయన నీతి ఆయన పిల్లలకు పిల్లలకు, అబ్బాబ్బా కొట్టుటప్పట్ల గట్టిగా, కృప పొందుకున్నవాడు ఆ కృపలోంచి వస్తుందంట, నీతి వస్తుందంట. ఆ నీతి వారి పిల్లల పిల్లలకు పిల్లలకు ఉండునుగాక. మరొక మాట చెప్పనా? 128వ అధ్యాయంలో ఉంటుంది కదా, నువ్వు పిల్లలు పిల్లలు చూచుదువుగాక. చూడాలంటే దేవుని కృప నీకుండునుగాక, దేవుని కృప నిన్ను బలపరచునుగాక, దేవుని కృపతో నీ బ్రతుకు అంటగట్టునుగాక. హల్లెలూయా. ఎవరుంటున్నారు మనతోని? దేవుని నీతి ఉంటుంది. నీ పిల్లలతో దేవుని నీతి వస్తుంది. ఆయన కృప, ఎవడైతే కృప మీద ఆధారపడతాడో ఆయన కృప తరతరాలు నీతో ఉంటుంది. నువ్వు చేసే పనిలో ఉంటుంది, నీ ఆలోచనలో ఉంటుంది, నీ తలంపులో ఉంటుంది, నీ ఊహలో ఉంటుంది. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృప నీతో ఉండునుగాక. ఆయన కృప నిన్ను సత్యని నిన్ను బ్రతికించునుగాక. బిడ్డలారా, ఆయన కృపే మనల్ని బ్రతికిస్తుందని నమ్మాం. ఆయన నీతి మన పిల్లలు నడిపిస్తుందని కాపాడుతున్నాడని నమ్మాం. మరి ఆయన పిల్లలు, మన పిల్లలు చూడాలంటే ఆయన నీతి మన మీద ఉండాలి, మన పిల్లల మీద ఉండాలి. ఆయన కృప ఎప్పటి వరకు ఉండాలంట? తరతరాల కొంతకాలమేనా? తరతరాల కొంతకాలమేనా? లోకసువార్తలో 1:50 అంటాడు, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుందని రాశాడు. ఇప్పుడు ఆయన కృప సదాకాలము నీతో ఉండాలంటే నువ్వు దేవుని కృప మీద ఆధారపడి బ్రతుకును కాక. ఇప్పుడు చెప్పండి, దేవుని కృపైనా మనం బ్రతికిస్తుంది అమ్మా? దేవుని కృప నిన్ను సదాకాలము తరతరాలు కాపాడుతుంది దేవుని కృపేనా అమ్మ? చెప్పండి చెల్లెళ్ళు,
తమ్ముళ్ళు చెప్పండి, దేవుని కృప నీ మట్టుకు నీవేనా నడిపిస్తుంది? సదాకాలము నిన్ను తరతరాలు కాపాడు దేవుని కృప. బిడ్డలారా, ఆయన నీతి యుగయుగాలు తరతరాలు కూడా ఆయన నీతి నీ పిల్లలు కాపాడుతుంది. నీ పిల్లలే కాదు, ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడతాడో అందరి పిల్లలున్న దేవుడు కాపాడునుగాక, రక్షించునుగాక. ఆయన కృప నిన్ను నన్ను బ్రతికించి 2025 సంవత్సరంలో ఎక్కువగా దేవుణ్ణి కనపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? మనం అందరూ కూడా దేవుని కృప మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలంట చెప్పాలి. నేను మాట చెప్పేసి ముగిస్తున్నానని అంటున్నాను కానీ ముగించట్లేదు, మీరు చూస్తున్నారు. టైము 2:39 అవుతుంది. ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం ముగించుకొని మన ఇంటికి వెళ్ళిపోతాం. 3కి ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టండి. చివరి మాట నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయము 7వ వచనం. చాలు. ఆయన కృప ఎన్ని సంవత్సరాలు అంటే కాపాడుతుందంట? అంటే 1000 సంవత్సరాలా అమ్మా? 1000 అంటే 1000 సంవత్సరాలా 1000 సంవత్సరాలా? 1000 సంవత్సరాలు ఆయన కృప నిన్ను కాపాడుతుందండి. హల్లెలూయా చెప్పండి. మనిషికి జీవితం ఎంతకాలం ఇచ్చాడు? అతుకు బలం ఉంటే 80 లేకపోతే 70. ఇక అంటాడు దావీదు 39వ కీర్తన అంటాడు, నా దినములు భక్తుడంతగా చేసావంటాడు. మరొకసారి అంటాడు యోబు, నా బ్రతుకు ఎలాగైపోయిందంటే గడ్డి పువ్వు వంటివదిగా మారిపోయింది అంటాడు. నీటి మీద బుడగగా మారిపోయింది అంటాడు. ఎగిరిపోయిన గాలి మీద పొట్టుగా ఉన్నదంటాడు యోబు భక్తుడు. బిడ్డలారా, మరొకసారి ఎన్ని తరాలు మన ఆయన కృప నడిపిస్తుందంట? 1000 సంవత్సరాలు కూడా ఆయన కృప నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. నువ్వు భూమి మీద 70 సంవత్సరాలు బతుకుతావో 80 సంవత్సరాలు బతుకుతావో నాకు తెలియదు, కానీ నిన్ను నడిపించింది మాత్రం దేవుని కృప కదా. 1 సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు అంటే వేల సంవత్సరాలు. మనం చూడలేమో సంగతులు. మనం అనుకుంటాం, చూస్తానంటావా ఈ సమయం, అనిపిస్తానంటావా ఆ సమయం, నేను ఆ సంవత్సరాలను నా జీవితంలో గడుపుతానంటావా అని ఎన్నోసార్లు ఎదురు చూసి చాలామంది ముస్లింలు అల్లా ఎంతోమంది బేమర్స్ ఆ దినములో బ్రతకాలని, సంవత్సరాలు గడపాలని ఎంతోమంది భక్తులు చూచి కాలగర్భంలో కలిసిపోయారంట, కానీ ఆ సమయం దాటి బ్రతకలేదంట. ఆ సమయం దాటి బ్రతకలేదు. వీరులేమి, జ్ఞానులేమి, భక్తులేమి ఎంతోమంది చూశారు, నేను ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బ్రతకాలని, 1000 సంవత్సరాలు బ్రతకాలని, కానీ చూస్తున్నారు కానీ బ్రతకలేదు. అలా చెప్పండి. నేనంటాను, దేవుని కృపను పొందుకున్న ప్రతి ఒక్కడు ఇక్కడ బ్రతుకుతాడు, అక్కడ బ్రతుకుతాడు. కొట్టబెళ్ళ గట్టిగా. ఇప్పుడు నా మాట ఇదే. ఇప్పుడు దేవుని కృప పొందుకున్నవాడు ఇక్కడ అన్ని విషయాలలో వర్ధిల్లాలి, రెక్కల నీడలో ఉండాలి, కృపతో బలపడాలి, రెక్కల నీడలో క్షేమము నెమ్మది పొందాలి, నువ్వు దీవించబడాలి. ఇప్పుడు ఈ కృపను పొందుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనము హలో కృపను పొందుకొని ఎక్కడికి వెళ్ళాలంటే మనము దేవుని రాజ్యం వెళ్ళాలి. అలా చెప్పండి. ఇప్పుడు ఆ కృప ఎవరికి ఇస్తాడంటే ఉచితముగా ఆయన కృపనిస్తున్నాడు. ఉచితము కూడా ఆయన రక్షణ నీకు నాకు మనందరికీ కలుగు చేయునుగాక. బిడ్డలారా, ఉచితముగా రక్షణ ఇస్తున్నాడు. హలో, రక్షణ పొందనందుకు ఆ కృపను పొందుకునేందుకు ఎంతమంది చేతులు ఎత్తుతున్నారు? వచ్చే సంవత్సరం నాకు రక్షణ కావాలండి. ఉచితమైన రక్షణ, ఉచితమైన కృప. 1000 సంవత్సరాలు నీ భూమి మీద బ్రతకడమే కాదు, యుగ యుగాలు దేవునితో ఉండాలి అంటే నమ్మి రక్షణ పొందుకొని ఆ రక్షణ కాపాడుకుంటే ఆయన కృప నీకు తోడుగా ఉండునుగాక. చెప్పేస్తాను, నేను ముగిస్తాను. నాకు బాప్తిసమైన టిక్కెట్లు లేదండి అని అంటే నువ్వెంతకాలం దేవుని మందిరానికి వచ్చినా కోట సీట్లో ఉంటావు, కానీ జీవగంధంలో నీ పేరు ఉండదు. అగాపి సంఘంలో ఉంటావో కానీ జీవగంధంలో నీ పేరు ఎక్కించబడదు.
నేనంటాను, ఎంతకాలం బ్రతికినా ఒక భక్తుడు అంటాడు, కూటు కొరకే కదా, ఎంత సంపాదించినా కాటి వరకే కదా. దాన్ని దాటొచ్చింది ఏదైనా ఉందా? దానికంటే సంపాదించండి ఎవడైనా భూమి మీద ఉన్నాడా? కూటు కొరకే ఆరాట పడుతున్నాడు. నేనంటాను, కాటు కొరకే ఎదురు చూస్తూనే ఉన్నది. మనిషి జీవితం అంట ఎప్పుడు కాటికి వెళ్ళాలా అని చూస్తూ ఉంటుందంట. ఆత్మ అనుకుంటుందంట ఎప్పుడు దేవుని చూడాలా అంటుందంట. దేవుని చూడాలి అని ఆలోచన నీకుంటే, దేవుని చేరాలని నీకు అనుకుంటే, నీకు బాప్తిసం ఉచితంగా నీకు ఇచ్చెనుగాక. నేనంటాను, కృపతో పాటు దేవుని కృపను పొందుకున్న ప్రతి ఒక్కడు, నువ్వు రక్షణ పొందుకోకపోతే ఆ దరికి కాదు కదా, ఆయన కృపను కూడా పొందుకోలేవు. ఆయన రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కడికి ఆయన భద్రతను ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన దీవుని కూడా భూమి మీద ఉంటుంది. ఇప్పుడు రక్షణ పొందుకొని ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలియదు. మీరందరూ రక్షణ పొందుకున్న అందరూ కూడా చేతులు ఎత్తాలి, చెప్పండి. చేతులు ఉలిదికండి, మీరందరూ దించేయండి. రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. మరి అనసేతి ఎత్తినవేరా, కుడిచి ఇలాగెత్తి. ఏ బాప్తిసం మనకొద్దా? గుంటూరు మీటింగ్ అని వెళ్తారండి సాయంకాలం. వెళ్ళొద్దంటున్నానా? వెళ్ళండి. గుంటూరులో ఏసన్న గారు జానివేసులు ఏమన్నా బాప్తిసం పొందొద్దు అంటాడా? సినిమాలు చూడండి అంటాడా? అది చెప్పంటారా నాన్న, అక్కడన్నా పొందమంటాడు. నేనంటాను, బ్రతుకు మారిపోకుండా రండి, బట్టలు మారితే సరిపోదు, బ్రతుకు మార్చుకుందాం. నీవు ఉన్న సంఘంలో నీకు పేరుంటే ఇతర సంఘానికి లెక్క గొప్ప పేరు సంపాదించుకో, గొప్ప బహుమానం సంపాదించుకో, దేవుని కృపను పొందుకో. ఆ కృప నిన్ను వచ్చిగా నిన్ను హెచ్చించి దీవించి ఆదరించనుగాక. ఆమె రక్షణ పొందిన ఆడవాళ్ళు చూడలేదు, రక్షణ పొందకనుక ఉన్నవారు చేతులు ఎత్తండి. ఆడవాళ్ళు, స్త్రీలు సిగ్గుపడకండి, పెళ్ళి అయిపోయి పిల్లకనేసరి కదా, ఇలా పైకెత్తండి. 1 2 చేయలేదు, 5 ఉన్నారు. పురుషులు ఎంతమంది ఉన్నారు? 2 7 ఉన్నాయి. వచ్చే జనవరికి సిద్ధపడిపోండి. బాప్తిసం చాలా విలువైనది. నేను ఎందుకు జోడించి చెప్తున్నానో, రేపటి దినమన మంద కానీ ఆయన కృప నేను బలపరచునుగాక. నేను బాప్తిసం కావాలా? దుర్గజుకు వచ్చాడు. ఏరా బాప్తిసం లేకుండా అలా ఉంటావా? అందుకొని నేను అందరూ కూడా వచ్చే సంవత్సరం ఒక నెల, ఈ నెలలో ఉచితంగా దేవుని కృపతో పాటు నువ్వు రక్షించబడదువుగాక, దేవుని కృప బలపరచదువుగాక. ఈ నా మాటలను దేవుడు దీవించి ఆదరించునుగాక. సిగ్గుపడకు. ఒక సరను పాడి మనం లేచి పాటల కానుక సంబంధించి ఇంటికి వెళ్ళిపోతా. నీవు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడకల్లను. నీవు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడకల్లను. యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి. యేసు నాలో ఉండాలి, నేను యేసుతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడకల్లను. తల్లి తండ్రిని వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉండవని. తల్లి తండ్రులు వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా నీవు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడగలను. ఒకట పక్క హామే 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 హామే. అన్నాదమ్మలు వదిలి వచ్చాను, నాకు అండగా ఉండవని. అన్నాదమ్ములు వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. నా అండా నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండా నీవయ్యా, నా కొండ నీవయ్యా. యేసయ్యా పిలో, యేసేను పాడు, యేసు ప్రభువుని పాడు. ఓ యేసయ్యా 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 నీవు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడగలను. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా అండా నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండా నీవయ్యా, నా కొండ నీవయ్యా. యేసయ్యా 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 నీవు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడగలను, యేసు లేకుంటే చెయ్యగలను, యేసు రాకుంటే కడగలను. యేసు నాలో ఉండాలి, నేను యేసుతో ఉండాలి, యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీతిమంతుడా, మంచి దేవుడా, ప్రేమ నమ్మకమని యేసుని కొందనాలు. నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ కృపే మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ కృపే తరాలు, యుగాలు, సంవత్సరాలు, నెలలు, గంటలు నడిపిస్తూనే ఉంది. నీ కృపే 2025 సంవత్సరం చూపిస్తుంది ప్రభా. నా బిడ్డలకు కానీ, నా కుటుంబాలకు కానీ, నా సంఘ బిడ్డలకు కానీ, నా గ్రామానికి కానీ, నా దేశానికి కానీ ఏ మరణము, ఏ కొరువ, ఏ నేర్చం, ఏ బలహీనత అంటకుండా ఆయన కృప నిన్ను, నన్ను, నా కుటుంబాలను కాపాడునుగా. 2025 సంవత్సరంలో మేము సంతోషముగా నేను ఘనపరిచే కృప మా అందరికి దయచేసి మహిమను పొందామని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. రావాలి.